హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం, పెన్షన్లకు సంబంధించి ఆసరా చేయూత పెన్షన్ల పెంపు. సో, ఈ 2 పథకాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెలల్లో అయితే మేము ఈ 2 పథకాలను ప్రారంభిస్తామని చెప్పి కొంతమంది మంత్రులైతే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక మంత్రి అయితే ఒక విచిత్రమైన వ్యాఖ్యలైతే చేశారనమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ముఖ్యంగా తెలంగాణలో నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి మన ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళలకు 2500 కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకున్నట్లయితే పింఛన్ల పెంపు, మహిళలకు ప్రతి నెల కూడా రూ. 2500 వచ్చేటువంటి పథకాలపై ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యలైతే చేశారనమాట. ఐఎన్సి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను అమలు చేశాము. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను రేవంత్ సరిచేస్తున్నారు. మార్చి తర్వాత పింఛన్లను 4000కు పెంచుతాము. మహిళలకు 2500 ఇస్తాము అని చెప్పి గద్వాల్లో అయితే తెలియజేశారనమాట. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మార్చి తర్వాతనే ఈ యొక్క పెన్షన్ల పెంపు మరియు మహిళలకు వచ్చేటువంటి రూ. 2500 అయినటువంటి మహాలక్ష్మి పథకాలను అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. రీసెంట్ టైంలో కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని చెప్పారనమాట. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అనేటివి ప్రస్తుతానికి అడ్డుగా ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఏమైనా పథకాలు విడుదల కావాలన్నా కానీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇది ఇలా ఉండగా మరొక మంత్రి ఏమైనా మాట్లాడారో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మహిళలకు 2500 కాదు, ఆల్రెడీ రూ. 3000 ఇస్తున్నామని చెప్పి మంత్రి అయితే చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని ఒకసారి చూద్దాము. మహిళలకు 2500 ఇస్తామన్న హామీ ఏమైందని మంత్రి వివేక్ను ఓ మహిళ ప్రశ్నించగా ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం అయితే ఇచ్చారు. మంచిర్యాల మండలం కేతన్పల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొన్నారనమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఫ్రీగా ఇస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంటుకు రూ. 800, సన్నబియ్యానికి రూ. 2500, ఫ్రీ బస్కి 500 సేవ్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ 3000 వస్తున్నాయి అని చెప్పి వివరించారు. ఈ వీడియో కాస్త ఎస్ఎంలో వైరల్ అయితే అవుతోందనమాట. ఇక్కడ కొన్ని విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం అయితే వినిపించిందనమాట మంత్రి గారి నుంచి. ఇది ఒక రకంగా నిజమే అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి ఫ్రీ కరెంటు, సన్నబియ్యము, అదేవిధంగా ఫ్రీ బస్సు వీటి ద్వారా ఆల్రెడీ లబ్ధి అయితే చేకూరుతుంది. కానీ మహిళ ఇక్కడ అడిగింది పర్టికులర్గా మహాలక్ష్మి స్కీమ్ గురించి అనమాట. మహాలక్ష్మి స్కీమ్ అనేది ఖచ్చితంగా అయితే ప్రజలకైతే మహిళలకైతే అందిస్తారనమాట. మనకు మార్చ్, ఏప్రిల్లో ఈ సమయాల్లో అయితే ఈ పథకం విడుదలయ్యేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి రెఫరెన్స్ అనేది మనకు కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం ద్వారానే ఈ పథకం రిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి త్వరలోనే అర్హతలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాటి మీద నేను మీకు రాబోయే రోజుల్లో అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలో అప్ చేసి మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.